నమస్కారం. అచ్చమైన మట్టివాసన్ను, మన ప్రాంతీయ వారసత్వాన్ని తన అక్షరాల్లో బంధించిన ఒక గొప్ప తెలుగు రచయిత, పాత్రికేయుడు పరాంకుశం దామోదరస్వామిగారి జీవిత విశ్లేషణకు స్వాగతం. స్థానిక సంస్కృతికి అద్దం పట్టే ఆయన రచనలు మనల్ని ఎలా కట్టిపడేస్తాయో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొదలుపెడదాం. ఈ ప్రయాణంలో భాగంగా మనం ప్రధానంగా 5 అంశాలను స్పృశించబోతున్నాం. 1. ఒక అజ్ఞాత సాహిత్య స్వరం. 2. జీవితం మరియు పాత్రికేయ ప్రయాణం. 3. ఆయనను నిర్వచించిన వ్యాసాలు. 4. పెంబర్తి కళాకారులపై ప్రత్యేక దృష్టి. 5. వారసత్వం మరియు జాతీయ గుర్తింపు. మొదటి విభాగం. ఒక అజ్ఞాత సాహిత్య స్వరం, ప్రాంతీయ ఆత్మను బంధించడం. చూడండి, ఒక ప్రాంతం ఆత్మను అక్షరాల్లో బంధించడమనేది నిజంగా ఒక అరుదైన కళ, అవునా? ఆ కళలో పరాంకుశం దామోదరస్వామిగారిది ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని షాయంపేట గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తన జీవితమంతా స్థానిక మట్టి వాసనను, పల్లె గాలిని తన కలం ద్వారా ప్రాణం పోసి చూపించారు. నిజం చెప్పాలంటే మన ప్రాంతీయ సాహిత్యానికి ఆయన ఒక మూలస్తంభమని చెప్పొచ్చు. ఇక రెండవ విభాగం. జీవితం మరియు పాత్రికేయ ప్రయాణం, అంకితభావంతో కూడిన కాలరేఖ. ఆయన జీవితాన్ని ఒకసారి గమనిస్తే 1941 ఆగస్టు 15న జన్మించిన దామోదరస్వామిగారి పాత్రికేయ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. ఒకసారి ఊహించండి, 1963 నుండి 1987 వరకు, అంటే దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూస్ బ్యూరోలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1987 నుండి 1991 వరకు ఆంధ్రప్రభ పత్రికలో తన సేవలందించారు. దురదృష్టవశాత్తు 1992 సెప్టెంబర్ 15న ఆయన కన్నుమూశారు. దశాబ్దాల పాటు జర్నలిజానికి ఆయన ఎలా అంకితమయ్యారో ఈ కాలరేఖే మనకు స్పష్టంగా చెప్తోంది. మూడవ విభాగం. ఆయనను నిర్వచించిన వ్యాసాలు. ఈ నేల, ఈ గాలి. ఆయన కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు సుమా, ఆయన సాహిత్య కృషి అంతకంటే గొప్పది. ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన రాజధాని లేఖ అనే శీర్షిక అప్పట్లో ఎంత సంచలనమో తెలుసా? అద్భుతమైన ఆదరణ పొందింది. ఆ కాలంలో ఆయన వందలాది వ్యాసాలు రాశారు. అలా రాసిన వ్యాసాల్లో ముఖ్యమైన వాటిని ఏరికూర్చి ఒక అద్భుతమైన పుస్తకంగా తీసుకొచ్చారు. ప్రాంతీయ సాహిత్యంలో ఇది మామూలు విషయం కాదు. ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండే అక్షరాలవి. ఆ పుస్తకం పేరేంటో తెలుసా? ఈ నేల, ఈ గాలి. అసలా పేరు వినగానే ఒక అద్భుతమైన స్థానికత ఫీలొస్తుంది గదూ. ఆ పేర్లోనే మన ప్రాంతీయ వారసత్వం పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది. ఆ వ్యాసాలు చదువుతుంటే అక్షరాల ఆ మట్టి వాసన మనకు తెలిసేలా, ఆ గాలి మనల్ని తాకుతున్నట్లుగా ఉంటాయి. దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణే పెంబర్తి కళాకారులపై ఆయన రాసిన అద్భుతమైన వ్యాసం. నాలుగవ విభాగం. పెంబర్తి కళాకారులపై ప్రత్యేక దృష్టి. ఆయన పదాల క్యాన్వాస్. ఇక్కడ ఒకవైపు ఇత్తడి రేకుపై సుత్తితో నిశితంగా నగిషీలు చెక్కుతున్న ఆ కఠినమైన శ్రమను, మరోవైపు ఆ శ్రమ ఫలితంగా అచ్చం బంగారంలా రూపుదిద్దుకున్న ఆ విగ్రహాన్ని గమనించండి. దామోదరస్వామిగారు ఈ రెండింటి మధ్య ఉన్న ఆత్మను తన వ్యాసంలో కళ్ళికు కట్టినట్లు వర్ణించారు. పెంబర్తి ఇత్తడి కళాఖండాలు కేవలం అలంకరణ వస్తువులు కాదు. ఆ సుత్తి దెబ్బల వెనుక ఉన్న కళాకారుల ప్రావీణ్యాన్ని, వారి చెమటను ఆయన మన ముందుకు అద్భుతంగా తీసుకొచ్చారు. ఆయన రాసిన చారిత్రక వివరాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. పెంబర్తి విశ్వబ్రాహ్మణ కళాకారుల మూలాలు ఏకంగా కాకతీయ రుద్రమదేవి కాలం నాటివని ఆయన రికార్డ్ చేశారు. అప్పట్లో రాతిశిల్పాలు చెక్కిన వీరు కాకతీయ సామ్రాజ్యం అంతరించాక జీవనోపాధి కోసం బంగారం, వెండి ఆభరణాల తయారీవైపు మళ్లారు. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ గ్రామంలోని ఏకాంబరేశ్వరి ఆలయంలో ఉన్న శిల్పమే వాళ్ల పూర్వీకులు చెక్కిన చివరి రాతిశిల్పం అని ఆయన ఎంతో నిశ్చితంగా డాక్యుమెంట్ చేశారు. ఇక కుతుబ్షాహీ, నిజాంల కాలంలో వీరి కళకు ఎంత ఆదరణ లభించిందంటే, నవాబులు ఏకంగా ఈ గ్రామాన్ని ఎంతో మురిపంగా చాందినీఘర్ అని పిలిచేవారట. వింటుంటేనే మన వారసత్వం పట్ల గర్వంగా అనిపిస్తోంది కదూ. చరిత్రే కాదు సుమా, ఆయన దృష్టి సాంకేతిక వివరాలపై కూడా బలంగా ఉండేది. పెంబర్తి కళాకారులు ఉపయోగించే ఇత్తడి అసలు అంతలా ఎలా మెరుస్తుందో ఆయన వివరించారు.
ఆ మిశ్రమంలో సరిగ్గా 72% రాగి, 28% యశదం అంటే జింక్ ఉంటుందని రాశారు. ఈ ఖచ్చితమైన మిశ్రమం వల్లే ఆ ఇత్తడి అచ్చం బంగారంలా మెరిసిపోతూ నగిషీలు చెక్కడానికి అంత అనుకూలంగా ఉంటుందని చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఆ కళాకారులకు తమ కళ పట్ల ఉన్న ఆత్మాభిమానం మాటల్లో చెప్పలేనిది. దామోదరస్వామిగారు ఒక స్థానిక కళాకారుడైన శ్రీ ఐలా ఆచారిగారి మాటలను యథాతథంగా రికార్డు చేశారు. ఆయన ఏమన్నారంటే, మేము కేవలం అన్నం కోసం బతికేవాళ్లం కాదు, కళ కోసం కూడా జీవిస్తాం. ఒకవేళ ఇత్తడి దొరకని పరిస్థితి వస్తే మళ్లీ ఆ రాళ్ల దగ్గరికే వెళ్లి శిల్పాలు చెక్కుతాం. ఈ మాటల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం, బతుకుపై ఎంతటి ధైర్యం దాగి ఉన్నాయో మనం గమనించవచ్చు. అసలు వారి ప్రాణమే ఆ కళ. కేవలం పెద్దవాళ్ల మాటలే కాదు, ఈ వారసత్వం పట్ల యువత దృఢ నిశ్చయాన్ని కూడా ఆయన అక్షరబద్ధం చేశారు. అప్పట్లో 18 ఏళ్లుండి మెట్రికులేషన్ చదివిన వెంకటేశ్వర్లు అనే కుర్రాడు ఏమంటున్నాడో తెలుసా? చదువుకున్నాను కదా అని నా కులవృత్తిని వదులుకోవడం అసందర్భం, దానికి మరింత మెరుగులు దిద్ది రాణింపు తెస్తాను అన్నాడు. ఈ మాటలు చాలు కదా స్థానిక వారసత్వం తరతరాలుగా ఎలా సజీవంగా నిలబడుతుందో చెప్పడానికి. దామోదరస్వామిగారు ఈ నిబద్ధతను బహుశా ఎవ్వరూ రాయలేనంత అందంగా రికార్డ్ చేశారు. ఇక 5వ మరియు చివరి విభాగం వారసత్వం మరియు జాతీయ గుర్తింపు, ప్రాంతీయ సరిహద్దులు దాటి. దామోదరస్వామిగారి ఈ అద్భుతమైన కృషి కేవలం మన ప్రాంతానికే పరిమితం కాలేదు. స్థానిక కథలను, ప్రాంతీయ కళలను అంత గొప్పగా డాక్యుమెంట్ చేయడం ద్వారా జాతీయ సమైక్యతకు, సోదర భావనకి ఆయన చేసిన కృషిని జాతీయ స్థాయి గుర్తించింది. దానికి దక్కిన గౌరవమే 1985లో యునైటెడ్ హిందూ ముస్లిం ఫ్రంట్ వారు ఆయనను ప్రత్యేక అవార్డుతో సత్కరించడం. అంటే ఒక చిన్న పల్లెటూరి కథ, ఆ మట్టి వాసన దేశ సమైక్యతకు ఎలా తోడ్పడుతుందో ఆయన నిరూపించారు. నిజంగా అది ఆయన జర్నలిజం విలువలకు దక్కిన గొప్ప గౌరవం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం. పరాంకుశం దామోదర స్వామిగారు పెంబర్తి కళాకారుల జీవితాలను అక్షరబద్ధం చేయడం ద్వారా భావితరాలకు ఒక గొప్ప చరిత్రను అందించారు. మరి మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరికీ తెలియని అజ్ఞాత కళాకారులు డాక్యుమెంట్ చేయాల్సిన స్థానిక వారసత్వ సంపద ఇంకెంత ఉందో కదా. బయటి ప్రపంచానికి తెలియాల్సిన ఆ కథలేమిటి? ఆ చరిత్రను సంరక్షించి రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత మన అందరిపై లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మనందరిలో ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ సెలవు.